స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించుంటుండగా కృతజ్ఞతతో ప్రభు సన్నిధిని మరి సహవాసాన్ని సంపూర్ణంగా ఆశీర్వాదకారకంగా మారాయి. మరి జీవితంలో ముందుకు సాగటానికి ప్రభు మనందరి తన కృపను కుమ్మరించిన కాక ఈ సమయంలో అందరం ఏకంగా కూడి ప్రభును ఆరాధిస్తాము, ప్రభును స్థుతిస్తాము, మహిమపరుస్తాము. కృతజ్ఞతా స్తోత్రములతో ఆయనను కొనియాడుతూ ముందుకు సాగుదాము. అందరూ ఏకీభవించి ప్రభు నామాన్ని సన్నతించుదాము. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతేలిని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతేలిని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు.
కోటి కోటి కృతజ్ఞతలు. అవును, మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నిత్యమైన తండ్రి, మేము ఏకంగా కూడి నా తండ్రి నీ దివ్య సమూహంలో ఉండి నా తండ్రి ఈ మీట్ ద్వారా మా పరలోకపు నాయన కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి యొక్క ఉదయకాలమును మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ఈ పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించిన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతటికి కావాల్సిన ఆత్మీయ బలాన్ని, శక్తిని ప్రసాదిస్తూ నూతన పరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపించి మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా సాక్షి జీవితం జీవించటానికి మా అందరి ఇడలు చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ మేము అందించిన ఈ స్తుతి స్తోత్రాల మీద ఆశీనుడమై మా పరలోకపు తండ్రి మమ్మల్ని చూచుతూ మా వైపు చూచుతూ మా వైపు తేరి చూచుతూ మా పరలోకపు తండ్రి మేము అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండునట్లు ఈ మీట్లో చేరిన ప్రతి ఒక్కరిపైన మీ ప్రేమ గల చేతుల నుంచి జీవించి ఆశీర్వదించి బలపరచమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ నా ఉద్దేశం అందరి హృదయాలు ఫలించటమే కాకుండా అది తిరిగి విత్తబడి అనేకుల హృదయాలు ఫలించినట్లుగా చేయటానికి కృప చూపి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ ఈ దివ్య సమయాన్ని బట్టి మా తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక గురించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను గురించి పౌలు ద్వారా ఈనాడు ప్రభు మనతో మాట్లాడని ఉంటున్నటువంటి అంశాలను గురించి కొద్దిసేపు ధ్యానిద్దామండి. మరి గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, ఆఖరి వచనాలు 17వ వచనం చూద్దామండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్రలు ధరించినటువంటి అపోస్తులైన పౌలు అమితమ శక్తిమంతుడై, అధికారం కలిగిన వాడై, సంఘాన్ని విషయములో కలిగిన బాధ కలిగిన వాడై, మరి అనేక రీతులుగా సంఘాన్ని ఉజ్జీవింప చేయటానికి ప్రభు అన్యజనుడై ఉన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి అతన్ని పౌలుగా నిలబెట్టి అనేక సంఘాలను స్థాపించటమే కాకుండా అనుక్షణము ఆ సంఘాలను పునరుద్ధరించడానికి వాటిలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ సరిచేస్తూ తన అనుభవాలను పంచుకుంటూ ప్రభులోనికి నడిపించినటువంటి పౌలు మన మధ్య దేవుడు ఈ రోజు మనం ఉంచి ఉంటున్నాడు. పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాలలో నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు కలిగి ఉండటం ద్వారా, ఆ ముద్రలు కలిగినటువంటి పౌలు మరి అధికారం కలిగినటువంటి వాడుగా ఇక్కడ ఆ అధికారాన్ని మనం చూడగలుగుతుంటున్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో హెచ్చరిస్తుంటున్నాడు, గర్జిస్తుంటున్నాడు. మొదటి వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, సిల్వ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట వర్ణింపబడింది కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మరి కొద్దిగా దారి తప్పనైనటువంటి తను ఏర్పరిచినటువంటి గలతీ సంఘములకు అని రాశాడు మొదట్లోనే. గలతీ సంఘములకు, ఒక సంఘమునకు కాదు, గలతీలో ఉన్న సంఘాలన్నిటికీ శుభమని చెప్తూ రాస్తున్నటువంటి పౌలు ఇక్కడ ఒక గర్జింపు ఇస్తుంటున్నాడు. అదే తర్వాత, మీరింత అవివేకులైతురా. గర్జింపు, ఆ హక్కు ఎందుకు కలిగింది, అది ఎందుకు పౌలు ఏ ముద్రలు కలిగి ఉన్నాడు అన్న విషయానికి వస్తే, పౌలు చెప్తున్నటువంటి ఆనాడు మనము ఆలోచన చేస్తే నాకు తెలిసినటువంటి అంశంగా, క్రీస్తు ముద్రలను గురించినటువంటి విషయంగా, ఐగుప్తులో హెర్క్యులస్ దేవుడిగా వాళ్ళు ఆరాధించేవారు.
డిక్షనరీ మీనింగ్ ప్రకారం హెర్క్యులస్ అంటే దీర్ఘకాయుడు, బహుబలాఢ్యుడు అని అర్థము. ఆ హెర్క్యులస్ కు ఒక దేవాలయం ఉంది, ఆలయం ఉంది. ఆ ఆలయంలో మరి ఆ ఐగుప్తు వాసులంతా కూడా ఆయనను పూజించేవారు, కొలిచేవారు. వారి యొక్క బానిసలను అమితంగా హింసించి బాధ పెట్టి అధికారం చెల్లించే బానిసలను గురించినటువంటి విషయంగా వస్తే, ఏ బానిస అయినా అది తట్టుకోలేక, ఆ శ్రమానుభవానికి ఓర్చుకోలేక ఆ హెర్క్యులస్ ను ఆశ్రయిస్తే, ఆ దేవాలయంలోనికి ప్రవేశిస్తే అతనికి వెంటనే ఆ దేవాలయపు ముద్ర వేసేవారంట. ఆ ముద్ర కలిగినటువంటి ఆ బానిసను ఇంకా ఆ బానిస పైన ఆ యజమానికి ఎలాంటి అధికారం ఉండదు, ఎలాంటి శ్రమ పెట్టేదానికి ఉండదు. బానిస అంటే శ్రమకు ఓర్చుకోవాల్సినటువంటి వాడుగా, స్వాతంత్రం ఉండదు. సంపూర్ణంగా ఒకరికి లోబడి ఉండవలసిన వాడు, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగవలసినటువంటి స్థితి బానిసత్వం. ఆ బానిసత్వం కలిగినటువంటి ఆ స్థితి ఆ ముద్ర కాదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలును పౌలుగా మార్చినటువంటి ప్రభువు మరి ఆ ముద్ర కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే 2 కొరింథీ 4:10 చూస్తే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం నుండి ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము, మోస్తూ ఉంటున్నాము. క్రీస్తు శ్రమానుభవాన్ని, క్రీస్తు మరణానుభవాన్ని మా శరీరం అందు ముద్రగా, నా శరీరం అంతా పౌలు ఉద్దేశం ఏంటంటే, నా శరీరం అంతా క్రీస్తు శిలువ ముద్ర వేయబడి ఉంటున్నది. క్రీస్తు శిలువ తప్ప నేను ఏమి ఎరగను. క్రీస్తు శిలువను మోస్తూ జీవించేవాడిని. ఆ ముద్ర కలిగినటువంటి వాడిగా నేను ముందుకు సాగుతుంటున్నాను. ఆ అధికారం నాకు ప్రభు ఇచ్చాడు. ముద్ర అన్నది సీల్, ఒక సీల్ అన్నది ఒక ముద్ర వేయబడిందంటే అది ఏది కానివ్వండి, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ కానివ్వండి, పొలానికి సంబంధించిన డాక్యుమెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్ కానివ్వండి, ఏదానికి దానికి కన్సర్న్ వారి యొక్క ముద్ర ఉంటే తప్ప అది చెల్లదు. పైగా అటువంటి డాక్యుమెంట్స్ జీవితాంతం మనతోనే ఉంటాయి. అవసరం బట్టి కొంతకాలము, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మనం ఒక 4 years కోర్స్ చేరామనుకోండి, వారు మన ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఒరిజినల్స్ తిరిగి మనము కోర్స్ పూర్తి చేసుకుంటేనే మన ఒరిజినల్స్ మనకు వచ్చేస్తాయి. ఆ ఒరిజినల్ ముద్ర కలిగినటువంటి, క్రీస్తు ముద్ర కలిగినటువంటి పౌలు ఈరోజు సంపూర్ణంగా మార్చబడినటువంటి పౌలు మరి ఆ సంఘం ఎదుట నిలబడకపోయిన పత్రిక ద్వారా తెలియజేస్తున్నటువంటి అనేకమైనటువంటి ముఖ్య అంశాలలో మరి ఏ మాత్రము దారి తప్పకుండా అన్నటువంటి పరిస్థితులను మరి పదే పదే హెచ్చరిస్తూ, మరి ముఖ్యంగా ఈ గల్తీ సంఘంలో, కొరింథీ సంఘంలో, ఇతరత్ర సంఘములలో జారత్వం, అలాంటి విగ్రహారాధన, అలాంటి భయంకరమైన ఆచారాలు ఉన్నట్టు కనిపించటం లేదు. కానీ మరి ఇక్కడ గలితీ పత్రికలో గలితీ సంఘాలు ఉన్నటువంటి బలహీనత, మరి క్రీస్తును సంపూర్ణంగా నమ్మి ఉండినప్పటికీ కూడా మరి ఇతర పారంపర్యాచారాలకు కొంత మొగ్గు చూపినట్టు, మరి బోధకులు అంటే అసత్య కల్పనలు, మరి దారి తప్పించడానికి, మళ్లించడానికి ఉన్నటువంటి ఆచారాల వలన ప్రలోభ పెట్టి ప్రభువు నుండి దూరంగా వెళ్ళిపోతారేమో అన్నటువంటి ఉద్దేశంతో హెచ్చరిస్తూ మరి పౌలు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. గలతీ సంఘాలతో పత్రిక ద్వారా మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా చూస్తే మనము మొదటి అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన మనల్ని ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపబడవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. ఆ దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. మీరు ఆ విషయం మర్చిపోకూడదు. మీరు ఎలా విమోచింపబడారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలోనికి నడిపించబడ్డారో, ఏ స్థితిలో ప్రభు మిమ్మల్ని దరిచేర్చుకున్నాడో ఆ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. ఆ అనుభవం ఎల్లప్పుడూ మీ హృదయాలలో ఉండాలి.
ఆ అనుభవాన్ని గురించి మనం ఒకసారి చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం మొదటి వచనం నుండే చూస్తే ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి అన్ని జనులు గలతీయులు అన్ని జనులుగా ఉండి పిలువబడినటువంటి వారు పౌలు యొక్క సువార్త సేవ వలన సువార్త ప్రకటించడం ద్వారా మారు మనసు పొంది ప్రభును విశ్వసించినటువంటి సంఘస్థులుగా ఉంటున్నటువంటి వీరిని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరు క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నప్పుడు మరి ఆయనకి ఎప్పుడు అవిధేయతకు ప్రోత్సహించి ప్రేరేపించేటటువంటి వాయు సంబంధమైనటువంటి అధిపతులు అంటే సైతాను సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఎంతగా ప్రేరేపించినా కూడా మీరు ముందేమో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటూ ఆ శక్తి వలన జీవిస్తూ ఉన్నటువంటి మీరు శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలను నెరవేర్చుకుంటూ శరీరాన్ని అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కడమ వారి వలన స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై తనను కలుపుకుంటూ తన అనుభవాన్ని జోడిస్తూ వారితో కలుపుకుంటూ మాట్లాడుతుంటున్నాడు ఆ సంఘంతో. దుష్ట కాలంలో నుండి విమోచింపబడవలనని మన పాపం నిమిత్తం తను తాను అప్పగించుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు పౌలు. ఆ సందర్భాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ స్థితిలో జిగటగల దొంగ ఊరిలో నిన్ను మనల్ని పైకి లేవనెత్తాడు. భయంకరమైనటువంటి పొర్లిపారే జలముల నుండి 6 నెలలను నడిపించాడు ప్రభు. అంత శక్తిమంతుడు, అంత కృపగలని దేవుడు. ఆ దుష్ట కాలంలో నుండి, ఆ దుష్టత్వం నుండి, ఆ దుష్ట జనుల మధ్య నుండి మనల్ని వేరు చేసి మరి సంఘంగా మనల్ని ఇక నిలిపి ఉంటున్నాడు. పౌలు తన అనుభవాన్ని కూడా జోడించి చెప్తుంటున్నాడు. పౌలు ఒకానొకప్పుడు అదే స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయంలోని 13వ వచనం నుండి మనం చూస్తే పౌలు తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. పూర్వమందు యూద మస్తస్థితుడైనప్పుడు నేను దేవుని సంఘంను అపరిమితంగా హింసించి పాడు చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారం మంది విశేషాసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కున్న అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందినని నానటి గురించి మీరు వింటిరి. తను ఎంతగా అతిశయించేవాడో, ఎంతగా గర్వించేవాడో, ఎంతగా తృణీకరించేవాడో దేవుని సంబంధికులను. అటువంటి యూదా మతస్థుడయ్య ఆ పారంపర్యాచారాన్ని అనుసరించి తన జీవితంలో మరి గొప్ప భయంకరమైన స్థితిలో నుండినటువంటి ఆ పౌలు తను ఏం గుర్తించాడంటే, తల్లి గర్భం పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి తన కృపచే నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు ఎందుకు అంత కృపగల దేవుడు అని ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఏ అన్ని జనులలో ఉండి ఏ దుర్మార్గతమైన జీవితంలో జీవించేవాడు ఆ అన్ని జనులకే తన కుమారుని అంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రకటింపవలనని గర్భములో నుండంగానే ప్రభువుని ఏర్పరచుకున్నాడు అన్నటువంటి అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాడు. ప్రియులారా, మరి మనం ఎట్టి స్థితిలో ఉంటున్నామో పౌలు గురించినటువంటి పాట రూపంగా పౌలు గురించి చూస్తే మనము పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీదు పిలుపుకు నీ తగినట్లు జీవింపనైతి. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీదు పిలుపుకు నీ తగినట్లు జీవింపనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే కొనుము దేవా
ఈనా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని ముందు కలిగినటువంటి పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ తమ దేవుని దినస్థితిని జ్ఞాపకం చేసుకోమంటూ పడిపోయిన మన జీవితాలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అంధకారమైన జీవితంలోనికి స్వతంత్రమై ఉంటున్నాం. మనము తిరిగి దాసత్వంలోనికి ప్రవేశించడానికి లేదు, దాసత్వం కాడి కింద తిరిగి మనం చేరటానికి లేదు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి నడిపించటానికి పౌలు మరి తాపత్రయపడుతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. క్రీస్తు ప్రభు మనలను పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం ముందుకు సాగాల్సినటువంటి విషయం ఏంటుండగా మనం ఏ విషయంలో ప్రభు ఆ పిలుపును మనం అంగీకరించటం లేదు, మరి అనుసరించటం లేదు, తగినట్టు ప్రవర్తించటం లేదు, ఆయనకు దుఃఖము ఆయాసం కలిగించటానికి తిరిగి ఆ దిగటగల దొంగ భూమిలోనికి పోవటానికి ప్రయత్నిస్తుంటున్నాము. జాగ్రత్త సుమి అని మరి పౌలు ద్వారా హెచ్చరింపబడుతుంటున్నది సంఘము. అందుకే పౌలు అంటున్నాడు, మరి క్రీస్తు 6వ వచనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తల తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఏ సువార్త, ఏ భిన్నమైన సువార్త వారిని ప్రలేపు పెట్టిందో అటువంటి సువార్త క్రీస్తు అనే సువార్తను అంగీకరించినటువంటి క్రీస్తును వదిలిపెట్టి మరి దారి తప్పటం అన్నది కరెక్ట్ కాదన్నటువంటి విషయం. ఇది ఎలా సంభవము, ఎలా సాధ్యము? ఒకసారి మీరు క్రీస్తును సంపూర్ణంగా మీ రక్షకునిగా అంగీకరించిన తర్వాతగా ఇతర పారంపర్యాచారాలను మరి వ్యర్థమైనటువంటి విషయాలను అనుసరించి దూరంగా వెళ్ళటం ఎంత మటుకు సమంజసము? ఇది నాకు మీ గురించి చాలా ఆశ్చర్యం కలుగుతా ఉందని గలతీ సంఘాలను పౌలు హెచ్చరిస్తూ రాస్తుంటున్నారు. మరి ఎందుకు, ఏ విషయములో అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే పౌలును అంతగా వేధించినటువంటి సమస్య, బాధించినటువంటి సమస్య. ఆయన ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించిన. విశ్వాసం గురించి ఇక్కడ మనం ముఖ్యంగా పౌలు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసం గురించి, ధర్మశాస్త్రం గురించి కాదు. ధర్మశాస్త్రము విశ్వాసము అన్నది, ధర్మశాస్త్రము లోనైన వారు శరీర కార్యాలను స్పష్టంగా చేయగలుగుతారని, విశ్వాసం వలన ఆత్మ పొందిన జీవితాలన్నీ కూడా మరి ఆత్మ కార్యాలను లక్ష్య పెడతారు, ఆత్మ కార్యాలను చేయగలుగుతారు, మనస్కరిస్తారు అన్న విషయాన్ని పునరుద్ఘాటించటానికి పౌలు వారిని ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తుంటున్నాడు. నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం కదా అంటున్నాడు. ఏ విషయము పౌలు చెప్తుంటున్నాడంటే, క్రీస్తు ప్రభు మన కోసం చనిపోయాడు. చనిపోయిన క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచటం ద్వారా మనము నీతికి వారసులమవుతాము, నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది ఏ విషయము స్పష్టం చేయాలనుకుంటున్నాడంటే, పౌలు అబ్రహాము దాకా వెళ్తుంటున్నాడు. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదు,
అబ్రహాముకు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మధ్యకాలము 430 సంవత్సరాలు. మరి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాం దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అబ్రహాము. అదే కాకుండా అబ్రహాము ద్వారా కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఇచ్చినటువంటి వాగ్దానము, చేయబడినటువంటి నిబంధన, మరి విశ్వాసం వలననే, అంటే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుట, అన్ని జనులు కానివ్వండి, ఇతరత్ర ఎటువంటి జనమైనా కూడా, అది యూదుడని కాదు, హెల్లెనీయుడని కాదు, దాసుడని కాదు, అదే విషయం కలిపి అదే పత్రికలు పునరుద్గా తెస్తుంటున్నాడు. ఎవరైనా కాదు, విశ్వాసమును బట్టి మాత్రమే మరి ఆయన కుమారులు అవుతారు. ఆయన కుమారులు నీతిమంతులైన వారు ఆయన కుమారులుగా ఎంచబడతారు. విశ్వాసమును బట్టి నీతిమంతులుగానే తీర్చబడతారు. కానీ ధర్మశాస్త్రం బట్టి ఎట్టి సందర్భంలో కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఎందుకు అన్నటువంటి విషయం పౌలు చెప్తున్నాడంటే, అక్కడ వచ్చినటువంటి వాగ్వివాదం ఏంటంటే సున్నతికి సంబంధించినటువంటి వాగ్వివాదం. యూదులంతా కూడా తమ సున్నతి పొందిన వారంగా తమను తాము ఆధిక్యపరుచుకుంటూ, హెచ్చించుకుంటూ, అతిశయిస్తూ సున్నతి లేని వారిని గురించి అటువంటి ఒక చులకన, ఒక చిన్న భావాన్ని కనపరచటం ద్వారా ఈ సంఘాలలో ఈ క్రీస్తుని అంగీకరించినటువంటి వారంతా కూడా ఆ సున్నతి గురించినటువంటి విషయానికి ప్రాధాన్యత ఇస్తారేమో అన్నటువంటి సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ, ఎట్టి పరిస్థితులలో అటువంటి ప్రలోభానికి లోను కాకుండా, ఎందుకంటే పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, సున్నతి పొందుట ఏందేమీ లేదు, పొందకపోవట ఏందేమీ లేదు, విశ్వాసమును బట్టి మాత్రమే మనము ప్రభువుకు మరి ప్రభు దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాము అన్నటువంటి విషయాన్ని వాళ్ళలో సంపూర్ణంగా వాళ్ళ నిశ్చయితను కలగచేయటానికి పౌలు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు గలతీలకు. అదే ఇక్కడ రాయబడింది 2వ అధ్యాయంలో. చూడండి, 2వ అధ్యాయము 16వ వచనంలో మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జన్మల్లో చేరిన పాపలం కాదు, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని వాడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాము. దీని యందు తప్పిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. మనం నీతిమంతులుగా తీర్చబడింది క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలననే, ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతిని గురించినటువంటి వాగ్వివాదం అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటము చేస్తుంటున్నాడు. అందువలన మరి పౌలు ఏమంటున్నాడంటే, ఇది నాకు మానని వేదన కలగచేస్తుంది అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయంలో 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందరి పర్యంతము మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలుగుచున్నది మీరు నేను ప్రకటించిన సువార్త వలన క్రీస్తునందు విశ్వసించటం వలన తిరిగి జన్మించుంటున్నారు. మరి అట్టి స్థితి, ఆ స్వరూపం మీలో ఉండాలి, పరిపూర్ణత మీలో ఉండాలి, ఆ సంపూర్ణత మీలో ఉండాలి. తిరిగి మీరు ఎక్కడ అది కోల్పోతారని, మీరు ఆ విషయమే నాకు ప్రసవ వేదన కలుగుతున్నదంటే దాని గురించినటువంటి వేదన పొందుతున్నాను అంటే, ఒకసారి క్రీస్తుని అంగీకరించినటువంటి జనము పౌలు ఉద్దేశంలోనే కాదు, క్రీస్తు ఉద్దేశంలో కూడా, క్రీస్తు చిత్తం కూడా మరి సంపూర్ణ విశ్వాసము అంతం వరకు కొనసాగాల. అది మధ్యలో వదిలిపెట్టడానికి వీళ్ళు ఆ విశ్వాసంలోనే కొనసాగినటువంటి జీవితాలుగా ఉండాలన్నటువంటి విషయము. పౌలు అనేక విషయాలలో మరి అన్య దేవతలను పూజించే విషయంలో వ్యసనపడ్డాడు, హృదయాన్ని నొచ్చుకున్నాడు, భయపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. మరి ప్రభు మనకు ఆనాటి అపోస్తలులకే కాదు, ప్రభు అందరికీ అప్పగించినటువంటి విషయం ఏంటంటే,
సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ సువార్త వర్తమానం వలన అనేకులు, అన్ని జనులు, మరి దేవుని ఎరగని వారంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా, నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా ఆ మరి సంపూర్ణంగా దేవుని అంగీకరించినటువంటి వారుగా తమ జీవితాలలో ముందుకు సాగాలన్నటువంటి విషయాన్ని మరి పౌలు ఇక్కడ స్పష్టం చేస్తూ ఇక్కడ ఒక మాట అంటున్నాడు. 3వ అధ్యాయంలో గద్దిస్తూ, మీరింత అవివేకులైతరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుతురా, వ్యర్థంగా ఇన్ని కష్టములను అనుభవించుతురా, అది నిజంగా వ్యర్థమవునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మీరు ఎందుకు ఇంత గొప్ప స్థితిని పొందగలిగినారంటే మీరు ఆత్మానుసారులుగా దేవుడు మార్చగలిగినాడు. క్రీస్తు యందు విశ్వాసించడం వలన క్రీస్తు యొక్క ఆత్మ మీలో ప్రవేశించింది. ఆత్మలు కలిగిన బిడ్డలుగా మీరు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి మీరు ఆత్మానుసారులుగానే మన జీవితాలలో ముందుకు సాగాలి, కానీ శరీరానుసారులు అవుతారా? మీ జీవితాన్ని అపరిపూర్ణం చేసుకుంటారా? అసంపూర్ణమైన జీవితంగా ముగించుకుంటారా? మరి అద్భుతములు చేయించేవాడు, ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన. అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతి ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. దేవుడి విశ్వాసం మూలంగా అన్ని జనుల నీతిమంతులుగా తీర్చినని లేఖనం రాయబడింది. పౌలు చాలా తీవ్రంగా ఘాటుగా హెచ్చరిస్తుంటున్నాడు. మనం అబ్రహాం సంబంధులము, అబ్రహాము సంతానము. విశ్వాసంను బట్టి అబ్రహాం సంతానంగా, ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం పొందగలుగుతున్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాంతో చేసిన నిబంధన మన ఎడల దేవుడు మరి స్థిరపరచడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆ నిబంధన సంపూర్ణంగా మన ఎడల, ఆ నిబంధన ఎలాంటి నిబంధన అంటే ఆనాడు మోషేకు ఇచ్చినటువంటి ఆ నిబంధనలో మరి సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి రాతి పలకల మీద ఇచ్చినటువంటి ఆ కట్టడలు, ఆ ధర్మశాస్త్రాలు, ఆ నిబంధన కాదు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, పౌలు ద్వారా ఏమంటున్నాడంటే, మీ హృదయాల మీద పగిలిపోయే ప్రాతిపలకల మీద చెరిగిపోయే రాతతో కూడినటువంటిది కాదు. మీ హృదయాలను మెత్తనపరిచి ఆ మెత్తన పరచబడిన హృదయాల మీద నా రక్తం వలనైన నిబంధనను మీతో చేయబోతున్నాను, మీకు నాకు మధ్య ఆ నిబంధన ఉంచబోతున్నాను అన్నటువంటి ప్రభు వాక్యాన్ని పౌలు హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులారా, మరి పౌలు యొక్క తాపత్రయం అంతా కూడా, పౌలు యొక్క భారం అంతా కూడా మరి ఎట్టి సందర్భంలోనూ క్రీస్తుని అంగీకరించినటువంటి జీవితాలలో మరి వెనక తిరగటము అన్నది ఉండకూడదు అన్నటువంటి విషయంగా పౌలు ఇక్కడ రాస్తుంటున్నాడు. ఆ సున్నతిని గురించి మనం ఒకసారి మళ్ళీ చూస్తే 6వ అధ్యాయంలో, అదే గల్తీ పత్రికలో 4వ అధ్యాయంలో మరి స్వతంత్రులను గురించి, దాసత్వం గురించి, శారాని గురించి, హాగర్ని గురించి, హాగరు దాసత్వం ఉన్నది గనక ఆ నిబంధన హాగర్ సంబంధికులు చెల్లుతుంది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. అంటే మనమంతా శారా సంబంధము. శారా సంబంధికులను హాగర్ సంబంధికులు. ఆ రోజు ఆనాడు హాగర్ వలన పుట్టినటువంటి ఇష్మాయేలు ఏ కాలంలో పుట్టాడు? 75వ సంవత్సరంలో అబ్రహాంకు పిలిపించాడు ప్రభువు. మరి 100వ సంవత్సరంలో సంతానం కలిగింది. మధ్య హాగరు వలన ఇష్మాయేలు పుట్టడం జరిగింది. ఆ ఇష్మాయేలు మరి శారాకు పుట్టినటువంటి ఇస్సాకును బట్టి హేళనగా నవ్వటం అన్నది మరి విపరీతమైన కోపాన్ని కలిగించింది శారా.
దాసరాలిని ఆయన కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు, దాసురాలి కుమారుడు మరి స్వతంత్రాలి కుమారుడితో సమానంగా ఎంచబడ్డాడు. అంటే ఆ హింస అది ఆ కాలంలోనే కాదు, ప్రవక్తల కాలంలో జరిగింది. అదే పౌలు అంటున్నాడు, నన్ను శ్రమ పెట్టవద్దు. మీరు ఆ శ్రమ పెట్టబడితే అటువంటి వాళ్ళని శ్రమ పెట్టడం ద్వారా అది మీకే హింస, మీకే నష్టము, మీకే బాధ. మీరే దేవుని నుండి దూరం అయిపోతారు. మీరు దాస్య సంతానం అవుతారు. స్వతంత్రులకు వారి కుమారులు కాబోరు అన్నటువంటి వాస్తవాన్ని వెల్లడిస్తూ మరి ఆ విషయంగా మరి ఇక్కడ మాట్లాడుతూ మరి సున్నతిని గురించి హెచ్చరిస్తుంటున్నాడు. గల్తీ పత్రికలో 6వ అధ్యాయంలో శరీర సంబంధమైనటువంటి సున్నతి గురించి మాట్లాడుతూ, శరీర సంబంధమైన సున్నతి కాదు మనకు కావాల్సింది. మరి నా యొక్క అనుభవము, నేను అతిశయించేది, నేను నమ్మిన ధర్మము, నేను ఆచరించేది మరి మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును కాక. నేను అతిశయించినది ప్రభు అనుభవించిన శిలువ మరణం గురించి, ఆ శ్రమానుభవం గురించి, దాని గురించి అది పొందటం ద్వారా మరి మరి నేను ఆ అనుభవాన్ని అది యాక్ట్స్ అంటే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో ఎంత శ్రమానుభవం పొందాడో స్పష్టంగా అక్కడ రాయబడింది. ఆ పొందిన శ్రమానుభవము తనకు ఒక అతిశయ కారణము, దేవుని బట్టి అతిశయ కారణం. ఎందుకంటే దేవుడు అంత శ్రమను అనుగ్రహించటం బట్టి మనకు ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప స్వతంత్రము, మనము బానిసత్వం నుండి విడిపింపబడినటువంటి వారము అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఇక్కడ స్పష్టంగా చెప్తుంటున్నాడు. క్రొత్త సృష్టి పొందుటయందే కాని, అంటే ఎప్పుడైతే క్రీస్తు శిలువలో ఆ శ్రమానుభవం పొందినటువంటి వారంగా లోక సంబంధమైన వాటిని సిలువ వేయబడినటువంటి వారంగా మనం ఉంటే మనం నూతన సృష్టి, కొత్త సృష్టి, దేవుళ్ళు తిరిగి జన్మించిన వారము, కొత్తగా జన్మ పొందినటువంటి వారము. కాబట్టి ప్రియులారా, మీరు సున్నతి పొందటందేమీ లేదు, పొందకపోవటందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృప కలుగును కాక అని పౌలు మరి గల్తీ సంఘానికి పత్రిక ద్వారా చాలా స్పష్టంగా, చాలా రూఢిగా, చాలా ఘాటుగా మరి హెచ్చరిస్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవను పంటను కోయును. కాబట్టి నిత్య జీవమును పంట కోసేవాడు ఎప్పుడు అనేక మేలు చేస్తూ ఉంటాడు, దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని ప్రేమను కలిగి ఉంటాడు, దేవుని పోలి నడుచుకుంటాడు. మరి క్షేమని పంట కాక నిశ్చయమైన ఆత్మీయమైన పంటను కోస్తాడు. శరీర సంబంధం అలా కాదు. శరీరం నుండి క్షేమను విత్తేవాడు, శరీరాన్ని బట్టి విత్తేవాడు క్షేమని పంటను కోస్తాడు, కానీ అక్షయమైన పంటను కోయలేడన్న విషయాన్ని స్పష్టం చేస్తుంటున్నాడు అదే 6వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, ఈరోజు పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి అట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి భారము బరువు కలిగినటువంటి వారుగా, ఎందుకు అంటే మనం దేవుని చేత పిలువబడినటువంటి వారమై ఉంటున్నాం, కాబట్టి ఏర్పరచబడినటువంటి వారమై ఉంటున్నాం. ఖచ్చితంగా ఏర్పరచబడినటువంటి వారు కాబట్టి మరి ఈ సహవాసంలోకి మనం నడిపించబడుతుంటున్నాం. ఈ సహవాసం ద్వారా హెచ్చరింపబడుతుంటున్నాము, ఈ సహవాసం ద్వారా ఆశీర్వదింపబడుతుంటున్నాము. మనం ఆశీర్వదించబడడం కాదు, మన వలన ఇతరులు ఆశీర్వదించబడాలన్నది దేవుని ఒక స్పష్టమైనటువంటి చిత్తాన్ని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. అది ఎక్కడ బయలుదేరింటే అబ్రహాంతో బయలుదేరింది. అబ్రహాంకి ఇచ్చిన ఆ వాగ్దానం, నీ యందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు. ఏ క్రీస్తుని ఎరగని మనమంతా క్రీస్తులోనికి సువార్త వలన రాబడ్డాము. క్రీస్తు శిలువ మీద మరణం పొందటం వలన అందరి విశ్వాసం ఉంచటం రాబడ్డాము. మరి అటువంటి స్థితిలోనే అనేకులను నడిపించాలి. ఆ పంట, ఆ విత్తనం విత్తాలి, అటువంటి కోత మనం కోయగలగాలి అన్నటువంటి విషయాన్ని పౌలు ద్వారా
మరి మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు, మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడి కొద్ది వాక్యము ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్.